హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమా జగదీష్. ముందుగా నా వీడియోస్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో చూసినప్పుడు వీడియోని ఒకసారి లైక్ చేసేయండి. మన బుద్ధి స్పేస్ షూట్ వీడు ఎప్పుడు ఇంతేనండి, బయటికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి ఏదో ఒకటి కొనుక్కొచ్చి డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాడు. డబ్బులు ఎలా వేస్ట్ చేయాలో మా చెర్రికి తెలిసినంత బాగా ఇంకెవరికి ఫ్రీగా ఏం కాదు, డబ్బులు పెట్టి కొనుక్కొచ్చాడు. అబద్ధాలు చెప్తున్నాడు, నాకు నేను తిడతానని. సరే, ఇప్పుడు వీడియో ఏంటంటే మాస్టరు సరుకులు తీసుకొచ్చారన్నమాట. డీమార్ట్కి తీసుకెళ్ళమంటే మాస్టారు ఏం చెప్పారంటే, నేను తీసుకెళ్ళని చెప్పి 2 డేస్ అడిగినా కూడా డీమార్ట్కి తీసుకెళ్ళలేదండి. దానికి 2 రీజన్స్ ఉన్నాయి మాస్టర్ దగ్గర. ఒకటి వచ్చేసి మెయిన్ ఎక్కువ టైం పడుతుంది, అంటే మొత్తం తిరిగి తీసుకురావడానికి. ఒకటి బిల్లీ కౌంటర్ దగ్గర ఒక 1 అవర్ పడుతుంది, అదొకటి. టైం ఎక్కువసేపు పడుతుంది, మాస్టర్కి అంత ఖాళీ లేదు కాబట్టి నాకు ఖాళీ లేదు, నేను తీసుకురాను అని చెప్పారు. నన్ను కూడా వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే ఇంకో రీజన్ ఏంటంటే, ఒకటి కొనడానికి వెళ్ళి 2-3 కొనేస్తున్నావు, ఎక్స్ట్రా కొనేస్తున్నావు, డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి డీమార్ట్కి అయితే తీసుకురాలేదు. లిస్ట్ రాస్తే నేను తీసుకొస్తానని చెప్పి లిస్ట్ రాసిన 2 డేస్కి సరుకులు తీసుకొచ్చారండి. చూడండి, ఈ పెద్ద గోతాము ఇవన్నీ ఇప్పుడు సర్దాలన్నమాట. ధరచండి. ఇప్పుడు కనిపిస్తున్న సరుకులన్నీ తీయాలన్నమాట. ఒక గోతంలో వేసి ఇచ్చారు, పెద్దగా ఏం లేవులేండి. బిల్ ఎంత అయిందో కూడా చెప్తానమాట, చూస్తూ ఉండండి వీడియోని. ఇంకా తీసుకొచ్చిన సరుకులు అయితే సంచి కవరు చించేసి మొత్తం సర్దుకోవాలన్నమాట. లిస్ట్ రాసేటప్పుడు నేనేంటంటే కొన్ని మర్చిపోతూ ఉంటాను అనమాట. ఇలా నేనైనా మీరందరూ కూడా మర్చిపోతారు, ఒకసారి చెప్పండి. కొన్ని మర్చిపోతాను, మాస్టర్కి మళ్ళీ చెప్తాను, మాస్టర్ చేత తిట్లయితే తింటాను అనమాట. సరుకులు రాసేటప్పుడు మీలో ఎంతమంది కొన్ని అయితే మర్చిపోతారో నాకు ఒకసారి చెప్పండి. ఇంక ఈ సరుకులన్నీ అయితే ఇలా కాదని చెప్పి మొత్తం కింద పోసేసాను. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇవైతే కందిపప్పు, పచ్చిశనగపప్పు అనమాట. మొత్తం ఇవన్నీ కబోర్డ్లో సర్దాలి. ఉల్లిపాయలు 2 కేజీలు తీసుకున్నాము. టిన్ అయితే ఈసారి మాస్టర్ 5 కేజీలు టిన్ తీసుకొచ్చేసారు, పద్దాకలు తెమ్మంటున్నానని చెప్పి. ఇంకా ఇడ్లీ రవ్వ కేజీ అండి, ఆల్రెడీ ఇంట్లో 1/2 కేజీ ఉంది. ఇంకా మినప్పప్పు, కందిపప్పు 2 కేజీలన్నీ. మాకు అవి ఎక్కువ పడతాయి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మాకు కందిపప్పు ఎక్కువే పడుతుంది అనమాట. ఎప్పుడు పప్పులు చార్లు వేయాలి. ఇంకా చింతపండు 1/2 కేజీ తీసుకున్నాను. ఇంక ఇవన్నీ మైదా, బియ్యం పిండి, ఇంకా బొంబాయి రవ్వ, శనగపిండి ఇవన్నీ పావులే తీసుకున్నాను అనమాట. ఎక్కువ తీసుకోలేదు, ఎక్కువ వాడనని చెప్పేసి. ఇంకా అల్లం కూడా 1/2 కిలో తీసుకున్నాను. బయట తీసుకురామంటే మాస్టర్ ఎప్పుడు కసుబుసులాడుతున్నారు, ఎప్పుడు ఇంట్లో అవసరం అని చెప్పి 1/2 కిలో వెల్లుల్లిపాయలు, 1/2 కిలో అల్లం తీసుకొచ్చాము. వెల్లుల్లిపాయలు చాలా కాస్ట్ ఎక్కువేనండి. ఇంకా ఇవి వచ్చేసి బాస్మతి రైస్, అప్పుడప్పుడు బిర్యానీ చేయడానికి కేజీ తీసుకొచ్చాను. ఇంకా సాల్ట్ అండి 2 ప్యాకెట్లు. ఈ సాల్ట్ అయితే నాకు నచ్చదు, ఈ బ్రాండ్ వేసారు ఏంటో తెలియదు, అందుకే ఆడవాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలండి. ఇంకా సాంబార్ పొడి, ఇంకా తేనె. అప్పుడప్పుడు మేము హాట్ వాటర్లో తేనె నిమ్మరసం తాగుతాం కదా, అందుకోసం తేనె. ఇంకా మాస్టర్ది ఒక పేస్ట్, మాది ఒక పేస్ట్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, ఒకటి, అందుకే ఒకటి తెప్పించాను. ఇంకా మిరియాలండి కొన్నే తీసుకున్నాను, ఎందుకంటే అప్పుడప్పుడు చారు పెట్టడం కోసమే. ఇంకా బ్రూ ప్యాకెట్లు అండి, అప్పుడప్పుడు తాగుతామని ప్యాకెట్లు తీసుకున్నాను. మళ్ళీ డబ్బా అయితే ఏంటంటే గడ్డగట్టుకుపోతుంది, వేస్ట్ అయిపోద్దని ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకా షాంపూలు అండి, డీమార్ట్లో తీసుకొచ్చిన షాంపూ డబ్బా ఉంటే ఇంకా ఈసారి అయితే ప్యాకెట్లు తీసుకున్నాను. ఇంక ఇది మసాలా కారం అండి, చికెన్ కర్రీస్లోకి వాటిలోకి వేయటానికి ఆల్రెడీ ఇంట్లో అమ్మ పంపించిన కారం ఉంది. ఇంక ఇవి వచ్చేసి బ్రూ ప్యాకెట్లు చించి చక్కగా డబ్బాలో వేస్తున్నాను. శాండ్విచ్ తిన్న ఐస్ క్రీమ్ డబ్బా అండి అది. ఈ పిల్లలన్నీ సరుకులు సర్దుతుంటే ఇసుకిచ్చేస్తున్నారు. మా చెర్రి బ్రెడ్ చూసినా పాలు కాయమంటాడు, బూస్ట్ ప్యాకెట్ చూసినా పాలు కాయమంటాడు. ఇప్పుడు కాఫీ ప్యాకెట్లు సర్దాను కదా, కాఫీ ప్యాకెట్లు చూసినా కాఫీ కాయ అన్నాడు. రోజుకి ఎవరన్నా అన్ని పాలు తాగుతారండి, మీరే చెప్పండి. ఈ పిల్ల ఒకటి చూడండి, సరుకులు మంచిదే, ఏదైనా సరే అవసరానికి తగ్గట్టు తీసుకోవాలి. అవసరం కంటే ఎక్కువ తీసుకుంటే ఏది మంచిది కాదు, అది గుర్తుపెట్టుకో. అంతే కదండి, అవసరానికి తగ్గట్టు తీసుకుంటే ఏదైనా సరే మంచిదే. అవసరం కంటే ఎక్కువ తీసుకున్నప్పుడే అది హెల్త్కి మంచిది కాదు. ఈ పిల్ల అండి ఇవన్నీ తీసుకొచ్చి వేస్తుంది. నా పని నన్ను చేసుకోలేరు. అక్కడ టీవీ పెట్టాను కదా, టీవీ చూడొచ్చు కదా. ఈ సరుకులతో మీకేంటి పని? నా బొమ్మలు పెట్టిందా? ఏం చేయను, ఎంతసేపు నా చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఏం చేయాలి? అవేంటి తినేవా? ఈ మిరియాల ప్యాకెట్ చించి ఇవ్వాలంట. ఇది తినేవా ఏంటి? తినేవి కాదమ్మా. ఇప్పుడు ఈ సరుకులన్నీ ఇక్కడ కబోర్డు ఉంటుంది కదా, ఈ కబోర్డులో సర్దాలి. ఇక్కడ ఒక గందరగోళం ఉందండి. ఏంటంటే మా ఇంట్లో ఒక ఎలుక తిరుగుతుంది. ఆ ఎలుకని చంపడానికి కూడా మాకు కుదరట్లేదు అన్నమాట. ఒక మందు తీసుకొస్తే మందు పెట్టి చచ్చిపోతే కదా మా మాస్టర్ ఏది చేయరండి.
పోయినసారి లాస్ట్ టైం నేను డీమార్ట్లో ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను కదా, అందులో పెడితే ఎక్స్ట్రా ఆయిల్ ప్యాకెట్ దాన్ని బొక్క పెట్టింది. ఆయిల్ అంతా పోయి పేపర్స్ నిండా ఆయిల్ అయింది. ఇప్పుడు అది తీసి ఈ సరుకులన్నీ సర్దాలి. ఏదైనా సరే నాకే వస్తాయి తలకాయ. తినవే చింతపండు తిన పడేసింది. శాండ్విచ్ చింతపండు ఇచ్చాను పడేసింది. చింతపండు తింటావేంట్రా? అమ్మో ఎక్కడ దొరికారు రా బాబు మీరు నాకు. ఇంకా ఫస్ట్ ఉల్లిపాయలు అయితే దాంట్లో వేసేస్తున్నాను, ఫ్రిడ్జ్ దాంట్లో వేసేసి సరుకులన్నీ అయితే కబోర్డు సర్ది తర్వాత సరుకులన్నీ సర్దుకోవాలన్నమాట. ఇంకా లోపల ఉన్న సరుకులు అయితే ఫస్ట్ బయటికి తీస్తున్నాను, ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చినవి లోపల పెట్టేస్తే అడుగుకి వెళ్ళిపోతే మిగిలినవి బయట ఉన్నాయి అనుకో తొందరగా వాడేసేయచ్చు, అవి నిల్వ ఉండకుండా ఉంటాయి అన్నమాట. ఇంక ఇవన్నీ తీస్తున్నాను. చూడండి పేస్ట్ ఒకటి ఉందని చెప్పాను కదా ఆల్రెడీ, ఆ ఒకటి ఇప్పుడు అయిపోయింది. దాంట్లో వేసేసి మాస్టర్కి కొత్త పేస్ట్ అయితే తీయాలి. ఇంకా పేపర్లు వేస్తున్నాను. ఆ పేపర్ ఉన్న పేపర్ ఆయిల్ అయింది కదా, అది చించేసి కొత్త పేపర్ అయితే వేసుకుని సరుకులన్నీ అయితే సర్దుకుంటున్నాను. ఎప్పుడు డిమార్ట్లో కాకుండా అప్పుడప్పుడు సరుకుల కొట్లో కూడా తెచ్చుకోవాలి, ఎందుకంటే కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. వాళ్ళు ఆఫర్లు పెడతారని వెళ్ళిపోతాం కానీ ఆఫర్లకు తగ్గట్టే తీసుకుంటారనమాట మన దగ్గర. ఇంకా మాస్టర్ అయితే ఎట్లయితే ఏమి ఈసారి పంతో నెగ్గించుకున్నారు, నేను డిమార్ట్కి తీసుకెళ్ళని చెప్పేసి సరుకుల లిస్ట్ అయితే రాసుకున్నారు. అందులో కొన్ని మర్చిపోయానండి. నెలవారీ సరుకులు అంటే అంతే, లిస్ట్ రాసేటప్పుడు కొన్ని అప్పుడప్పుడు మర్చిపోతూనే ఉంటాము. మీరు కూడా మర్చిపోతారో లేదో నాకు ఒకసారి చెప్పండి. నేనైతే చాలా మర్చిపోతాను, మళ్ళీ చెప్తూ తిడతారు, కానీ తెప్పించుకోవాల్సిందే కదా. ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. చూడండి ఇలా సర్దుకున్నాను నీట్గా వరుసనే. అవసరానికి వాడుకునేలాగా పైన డబ్బాల్లో అయితే పోసుకున్నాను, మిగతావి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. తీయడానికి వీలుగా ఉండేవి ఎక్కువ యూజ్ చేసేవి ముందు పెట్టుకుంటాను, తక్కువ యూజ్ చేసేయేమో అడుగున పెట్టుకుంటాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా శాన్వి పాప కేకలు పెడుతుంది. ఇంకా మిరియాలండి ఇవి ఫ్రిడ్జ్లో పెడతాను. నేను తక్కువ యూజ్ చేస్తాను, ఓన్లీ మిరియాల రసం పెట్టినప్పుడే యూజ్ చేస్తాను అనమాట. పంచదార ఆల్రెడీ కొంచెం ఉందని చెప్పాను కదా, కొంచెం అయితే డబ్బాలో పోసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా చింతపండు అండి కొంచెం ఉంటే అది తీసి తర్వాత కొత్తగా తీసుకొచ్చింది వేసి పైన అడుగులో మిగిలింది పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ నిల్వ ఉండిపోద్ది, అడుక్కు వెళ్ళిపోతే, అందుకే పైన పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా పచ్చిశనగపప్పు తక్కువే యూస్ చేస్తాను కదా, అందుకే 1/2 kg తెప్పించాను అనమాట, ఎక్కువ తెప్పించను, మళ్ళీ ఎందుకు లోపల పెట్టుకుంటే పురుగులు పట్టిపోతాయి. ఇంకా సాల్ట్ కూడా ఒక ప్యాకెట్ పోస్తాను, ఒక ప్యాకెట్ లోపల వేసాను. చూడండి ఎంత నిండుగా ఉన్నాయో, డబ్బాల నిండుగా సరుకులు ఉంటే ఆడవాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మనకు అంతే కదండి, ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా, కూరగాయలు ఉన్నాయా లేవా అన్నీ చూసుకోవాల్సింది మనమే కదా. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇప్పుడు చెత్త అంతా క్లియర్ చేయాలన్నమాట. సరుకులు సర్దాను కదా, చెత్త అంతా వచ్చింది, కాగితాలు పొట్లాలు ఇవి. ఇంక ఇవైతే డీమార్ట్ కవర్స్ ఉన్నాయి కదా, ఇవైతే నేను లోపల దాస్తాను, ఎందుకంటే కూరగాయలు తీసుకొచ్చినప్పుడు కూరగాయలు ఇందులోనే వేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను అనమాట. మొత్తానికి సరుకులు అయితే సర్దేశాను. ఎక్కువ టైం పట్టిద్ది అనుకున్నాను కానీ ఒక 10 minutesలోనే చక్క సర్దా. ఈ బ్రష్లు పెట్టడం సౌండ్స్ చేస్తుంది, పక్కన సౌండ్ పడేస్తుంది. ఇంకా మొత్తం సర్దేశాను. సరుకుల లిస్ట్ అనమాట రాసింది, అంత పెద్ద లిస్ట్ ఎంత అయిందో మీకు చూపిస్తాను, ఒక నిమిషం ఉండండి. మీకు ఫ్రంట్ కెమెరా నుంచి చూపిస్తున్నాను అనమాట. ఎంత వేసారంటే 3000 అనమాట, కరెక్ట్గా 3006 రూపాయలు అయింది, 3000 అయిందనమాట. ఫ్రంట్ క్యామ్ నుంచి చూపిస్తున్నాను కాబట్టి రివర్స్లో కనిపిస్తుంది. 3000 అయిందనమాట. 2 నెలలు వస్తాయి, 2 నెలలకి మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడమే. మొత్తానికి మాస్టారు డిమార్ట్ తీసుకెళ్ళి సరుకులు రాయాల్సిందని చెప్పి ఇంకా చేసేదే ఉంది. ఆడవాళ్ళకి ఇంటి నిండా సరుకులు ఉంటే అదో ఆనందం అనమాట. ఇంకా మొత్తం సరుకులు లిస్ట్ రాసిస్తే తీసుకొచ్చారనమాట. 3000 అయింది. మీ అందరికీ అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, నా వీడియో చాలామంది మ్యాక్సిమం హౌస్ వైఫ్సే చూస్తుంటారు. మీకు నెల సరుకులు ఎంత అవుతున్నాయో ఒకసారి నాకు ఎవరైనా చెప్పరా, ఎందుకంటే నాకేంటో ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు అవుతుందేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి నాకు తెలుసుకోవాలని ఉంది. న్యాచురల్గా అందరింట్లో నెలవారీ సరుకులు ఎంత అవుతుంది బిల్లు ఒకసారి ఎవరైనా చెప్పగలుగుతారా? మాకైతే ఇప్పుడు 2 నెలలకి అంటే 1.5 వస్తాయిలే, 2 నెలలు అంటే కాదులే కానీ 1.5 వస్తాయి, 3000. మీకు ఎంత అవుతున్నాయి ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.